ఓకే సార్. అందరికీ నమస్కారాలు. ఈ మధ్యకాలంలో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకొని వైసీపీ పార్టీ నుంచి ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో టీడీపీ వైపు ఆకర్షితులై పదవుల్లో ఉన్న వాళ్ళు సైతం కూడా వస్తున్నటువంటి పరిస్థితి మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. గత 5 సంవత్సరాల్లో స్థానిక సంస్థలకి వైసీపీ ప్రభుత్వం ₹1 కూడా చెల్లించకుండా సర్పంచులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు ఉత్సవ విగ్రహాల్లాగా పాపం నిధులు లేకుండా సీట్లలో కూర్చొని ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి, కనీసం అభివృద్ధి కూడా చేయలేనటువంటి పరిస్థితి, లక్షలు ఖర్చు పెట్టుకొని ప్రజలతో ఓట్లు వేసుకొని గెలిచి బాధతో ఉన్నటువంటి సందర్భాల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాక 8 నెలల్లో ఈ నియోజకవర్గంలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఎంతోమంది ఆకర్షితులు అవుతూ ఉన్నారు ఈ మధ్యకాలంలో. దానిలో భాగంగానే ఇటీవల పుల్లల చెరువు ఎంపీపీ, అదేవిధంగా త్రిపురాంతకం ఎంపీపీ, ఈరోజు దోర్నాల మేజర్ పంచాయతీ సర్పంచ్ గారు అయితేనే, వార్డు మెంబర్లు కానీ వీళ్ళందరూ కూడా తెలుగుదేశం వైపు ఆకర్షితులై మరి ఈరోజు పార్టీలో చేరుతున్నటువంటి సందర్భాలు. వీళ్ళందరూ కూడా దళిత బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు ఈరోజు ఈ నియోజకవర్గంలో వలసలు వస్తున్నటువంటి పరిస్థితులు మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే గత వైసీపీ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు పేద బడుగు బలహీన వర్గాలకు కానీ గ్రామాలకు కానీ ఎటువంటి అభివృద్ధి సంక్షేమాలు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఈరోజు ఈ ప్రభుత్వంలో మనకు గౌరవం ఉంటుంది. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో నేను గెలవపోయినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి ఎంపీపీలని, సర్పంచులందరినీ కూడా గౌరవంగా నేను చూసుకుంటా ఉన్నా. ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి ప్రతి పథకంలో కూడా వారికి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నా. కాబట్టి వారు మరి ప్రజలకు ఇచ్చిన మాటని గ్రామాల్లో చెల్లుబాటు చేసుకోవటానికి ప్రభుత్వంతో కలిసిపోతే బాగుంటుందనే ఉద్దేశంతో ఎక్కడ కూడా బలవంతాలు లేకుండా వారే వచ్చి మరి గ్రామాల్లో అభివృద్ధి చేసుకునే దిశగా ఆలోచన చేసి ఈరోజు తెలుగుదేశం పార్టీలో వైసీపీని వదిలి చేరుతున్నటువంటి సందర్భాలు ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఉన్నాయి. భవిష్యత్తులో ఇంకా చాలా ఒక మంచి కుటుంబాల నుంచి మేము అందరిని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎట్లాంటి అటువంటి కాకుండా ఒక కుటుంబానికి ఒక ప్రాధాన్యత, ఆ కుటుంబానికి ఒక చరిత్ర, అదేవిధంగా సమాజం పట్ల వాళ్ళకు ఉన్నటువంటి మరి మంచి భావము, సమాజ సేవ చేయాలని ఒక ఆలోచన ఉన్న వ్యక్తులు మాత్రమే మనం తెలుగుదేశం పార్టీలకు ఆహ్వానిస్తూ ఉన్నాం. భవిష్యత్తులో కూడా ఇంకా మీరు చూడబోతూ ఉంటారు. మంచి వ్యక్తులు మరి ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో వైసీపీ తెలుగుదేశం పార్టీలో చేరేదానికి సిద్ధమవుతున్నారని తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ.